ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ తెలుగు రేడియో వీక్షకులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనములు తెలియజేసుకొంచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీని కొరకు వాక్య భాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. దేవుడా తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము ఎల్లప్పుడూ మీకు అంగీకార యోగ్యములుగా ఉండేటట్లు సహాయం అనుగ్రహించండి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో మనము క్రైస్తవులుగా జీవిస్తున్నంత కాలము క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణంలో ఎదురయ్యే అనేక ఒడిదుడుకులైతేనేమి, అనేక రకమైనటువంటి కష్టాలైతేనేమి, ఆనందాలైతేనేమి, ఏ పరిస్థితిలో అయినా మనం చేయవలసినటువంటి పని ఏమి అంటే ప్రార్థన. మత్తయి సువార్తలో తండ్రి అయినటువంటి దేవుడు క్లియర్గా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, తండ్రికి మాత్రమే కనబడేటట్టు చేసేటివి 3 ఉన్నాయి. అవి ఏంటి అంటే దానము, ఉపవాసము, ప్రార్థన. దానము, ఉపవాసము, ప్రార్థన. సో మనుషులకు కనబడినట్టు కాకుండా కేవలము దేవునికి మాత్రమే కనబడేటట్లు చేయాలని చెప్పుకుంటూ వచ్చి తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమంటే, మీరు తండ్రికి కనబడేటట్లే ప్రార్థన చెయ్యండి. దానికి మాదిరిగానే దేవుడు మనకందరికీ నేర్పించినటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థనలో మనము 2 భాగాలుగా చూసుకోవచ్చు. ఒకటి, తండ్రి అని మనం ఆయనను అంగీకరించాలా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి దాదాపు 15 వచనాల వరకు ఆ ప్రార్థన ఉంటుంది. సో తండ్రి అని మనం ఆయనను పిలవాలా. ఆయనకు సమర్పించవలసినటువంటి 3 విషయాలు ఏమంటే, ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలా, ఆయన రాజ్యము అంటే 2వ రాకడ రావాలా అని కోరుకోవాలా, ఆయన చిత్తం ఏదైతే పరలోకమందు నెరవేరబడుచుందో అదే చిత్తము భూమి యందును నీ ద్వారా నా ద్వారా నెరవేరబడాలని ఆయన గురించి ఖచ్చితంగా చేయవలసినటువంటి అంశాలు మన ప్రార్థనలో. 2వ భాగం, మనకు కావలసినది అనుదిన ఆహారము దయచేయమని రిక్వెస్ట్ చేసుకోవాలా. మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, క్షమాపణ అడగాల. శోధనలో ప్రవేశింపకుండా దుష్టి నుండి తప్పించమని కూడా రిక్వెస్ట్ చేసుకోవాలి. ఈ 3 మనకు సంబంధించినవి. సో మాదిరి ప్రార్థన దేవుడు మనకు నేర్పించినాడు. మన ఇహలోక సంబంధంగా లేదా కామన్గా అర్థం చేసుకుంటే ప్రార్థన అంటే సంభాషించడం దేవునితో అని మనకు అర్థమవుతుంది. ఎందుకు సంపాదించాలా లేదా ఎందుకు దేవునితో మాట్లాడాలా అని ఒకవేళ ఆలోచిస్తే 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, దేవుడు మనతో మాట్లాడడం, అది మనం వాక్యం చదివినప్పుడు జరుగుతుంది. 2, మనము దేవునితో మాట్లాడడం, ప్రార్థన. సో మనం దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు మనకు ఒక మాదిరి ప్రార్థన నేర్పించినాడు. దాన్నే మనం పరలోక ప్రార్థన. ప్రతి సందర్భంలో మన ప్రార్థనలు, ఏ ప్రార్థన అయినా కానీ, స్తుతి ప్రార్థన కానీ, విజ్ఞాపన ప్రార్థన కానీ, ఏ ప్రార్థన ఏ సమయం అందు చేసినా కానీ చివరిగా మనము పరలోకమైన తండ్రికి పరలోక ప్రార్థన చేస్తాం. మరి ఈ ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయింది అని మనం ఒకవేళ గమనిస్తే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఎనోషు కాలంలో ప్రార్థన అనేది స్టార్ట్ అయింది అని మనకు ఉంటుంది. మరి మనము దేవునితో మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడాలా? మనం ఈజీగా చెప్పేస్తాం, మన కోసం మనం ప్రార్థన చేసుకుంటామని. అది కాకుండా మనం ఇంకా ఏమన్నా చేస్తామా అంటే మనం ఇతరుల కోసం కూడా
చేస్తాం. సో మన కోసం అనేది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్, నా గురించి, నాతో పాటు నాకు సంబంధించిన వారి గురించి, లేదా నా అక్క చెల్లెళ్ళు, నా కుమారులు, నా కుమార్తెలు, ఎవరెవరితో అయితే నాకు సంబంధం ఉందో వారందరి గురించి ప్రార్థన చేయడం ఒక లెవెల్. రెండవ లెవెల్ ఇతరుల కోసం. ఈ ఇతరుల కోసంలో దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మన ఇంటి పక్కల నివసించేటోళ్ళు కావచ్చు, ఇన్ జనరల్ మనుషులందరి కోసం వాళ్ళు చేసే పనులు మన మీద ఎఫెక్ట్ అవుతున్నాయి, లేదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, లేదా జరుగుతున్నాయి అని మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థనను ఇతరుల కోసం చేసే ప్రార్థనగా మనము అర్థం చేసుకుంటాం. సో మన ప్రార్థన మన కోసము, మనతో పాటు ఇతరుల కోసం కూడా చేస్తాం. ఎందుకు చెయ్యాలా ప్రార్థన అని మనం మొదటి భాగం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా మన అవసరాల కోసం చేస్తుంటాం, మన లాంగ్ లిస్ట్ అంతా చేసుకుంటూ పోతాం. అది నెవర్ ఎండింగ్ లిస్ట్ లాగా ఉంటుంది. అయితే తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనల్ని హెచ్చరించినాడో, ఇతరులకు లేదా మనుషులకు కనిపించేటట్లు నీ ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ తండ్రి మాత్రమే అంగీకరించే లేదా వినేటటువంటి ప్రార్థన చెయ్యాలా అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎందుకు చెయ్యాలా అని మనల నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో కొన్ని కారణాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆ సందర్భం మనకందరికీ తెలుసు. ఇంకా కొద్ది రోజులుంటే తండ్రి అయినటువంటి దేవుడు సిలువకు అప్పగింపబడతాడు. అప్పుడు తను తాను ఆ దుఃఖాన్ని దేవునికి, తండ్రికి తెలియజేయుటకు గెత్సెమనే అనబడిన తోటలో తన ప్రియ శిష్యులతో తీసుకొని పోయినప్పుడు శిష్యులను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాట ఏమి అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మరి శోధన అంటే ఏమి? ఒకవేళ మనం ఆలోచిస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో శోధన గురించి బాగా క్లియర్గా ఉంటుంది. దేవుడు ఎవరిని శోధించడు. అయితే మనం ఎందుకు శోధనలో గురవుతున్నాము అని అంటే, మనము మన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరలు కొల్పబడి శోధింపబడుతున్నాము అని ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనములు వరకు ఈ డీటెయిల్స్ అంతా ఉంటాయి. నేను కొంచెం చదువుతున్నా. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. దానికి స్టార్టింగ్ యాకోబు ఏమని చెప్తాడంటే, శోధన సహించువాడు ధన్యుడు. సో శోధనలో ప్రవేశింపకుండా మనము ప్రార్థించాలా అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఒక కారణం చూసుకున్నాం. రెండవ కారణం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ శోధన ఎందుకు జయించాల్సి వస్తుంది, మనం ఎందుకు శోధింపబడతాం, మనం ఎందుకు ఈడవబడతాం ఈ లోకాశలకు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచనములలో ఉంటుంది. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో మనకు ఎట్లా శోధన స్టార్ట్ అవుతుందంటే, బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 విషయాలలో ఆ శోధనను నిలదొక్కుకోలేక తన దురాశ వలన ఈడవబడింది కాబట్టే హవ్వ ఆనాడు ఏదైనా తోటలో పాపం చేయడం మనము గమనిస్తాం. ఆ పండు ఏదైతే సర్పము ఆమెను హెచ్చరిస్తుందో అది క్లియర్గా హవ్వ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో, స్త్రీ ఆ వృక్షము
ఆహారమునకు మంచిదినియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునై ఉండుట చూచి అప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. సో వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందము చూపు, వివేకమిచ్చి రమ్యంది అంటే జీవపు డంబం. ఈ మూడు తనని ఆకర్షించింది కాబట్టి ఆమె శోధనలో ప్రవేశించింది. తద్వారా పాపము ఈ లోకంలోనికి రావడం కారణమైంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి ఆ శోధనను జయించటానికి మనకు ప్రార్థన అవసరం. అది మొదటి భాగం. రెండవ భాగం, ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయని మనం ఒకసారి గమనిస్తే, జనరల్గా ప్రార్థనలో అన్ని ఎలిమెంట్స్ ఉండాలా. విజ్ఞాపన ఉండాలా, ఆరాధన ఉండాలా, స్తుతి ఉండాలా, మన అవసరతలు చెప్పుకోవాలా, ఆయనను అంగీకరించాలా, ఆయనతోనే ఉంటేనే సాధ్యం అని చెప్పాలా. ఇవన్నీ ఉండాల్సిందే. బట్ బేసిక్గా ప్రార్థనలో ఎన్ని రకాలు ఉన్నాయని ఒకవేళ మనం గమనిస్తే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-15 వచనములలో ఏమంటుందంటే, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచను అని ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడో అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. సో మన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. రెండవ రకమైనటువంటి ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనాలలో ఇందాక మనమే చూసుకున్నాం. యథార్థమైన, మితమైన, రహస్యముగా మన తండ్రికి మాత్రమే కనిపించేటటువంటి ప్రార్థన. అంటే ఇతరులకు కొంచెం కూడా ఐడియా రాకూడదు మనం తండ్రితో ఎంత క్లోజ్ సంబంధము, అనుబంధం ఉంటుందో అటువంటి ప్రార్థన మనము చెయ్యాల. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనాలలో ఆ మితమైన ప్రార్థన గురించి ఉంటుంది. అదే అధ్యాయంలో మాదిరి ప్రార్థన కూడా ఉంటుంది. ఆ మాదిరి ప్రార్థనే పరలోక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-8 వచనములు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషుల కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. సో ఇది రెండవ రకం, యథార్థమైన, మితమైన, రహస్యముగా చేసే ప్రార్థన, తండ్రి మాత్రమే అర్థం చేసుకునే ప్రార్థన. మూడవ రకం మాదిరి ప్రార్థన, పరలోక ప్రార్థన. ఇవి ప్రార్థనలో రకాలు. మరి ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాల? ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. ఏమని అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయనకు అన్నీ తెలుసు, నీకేం అవసరమో తెలుసు అని ఉంటుంది. అదే మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-12 వచనములలో అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉంటుంది. సో తండ్రికి అన్నీ తెలుసు, మళ్ళీ ఎందుకు అడగాల? సో దేవుడు మనల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రార్థనలో అని మనం ఒకసారి ఆలోచిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-16 వచనములలో ఆయన చిత్తానుసారంగా అడగాలి అని ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-16 వచనములు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునదియే.
మనమేమి అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏం అడగాలంటే, ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడగాలి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. మనం అడిగేది, రాజైనటువంటి దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు, నువ్వు ఒకవేళ అడిగింటే నేను ఇస్తుంటేనేమో అని. అఫ్కోర్స్ అట్లా అడగకూడదని మనము గుర్తుపెట్టుకోవాలా. దేవుని చిత్తానుసారంగా ఆయనకు మహిమకరంగా జరిగేటట్లు మనము మన విన్నపములు లేదా మనము అడిగే విషయాలు ఉండాలా అని మనము గుర్తుపెట్టుకోవాలా. సో రెండవది, అడగాల, చిత్తానుసారంగా అడగాల, అడిగినవన్నీ పొందినామని కూడా మనము నమ్మాల. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే అదే, మనం ఏవైతే అడిగినామో ఆయన చిత్తానుసారంగా అడిగినవన్నీ మనకు దొరుకుతాయని నమ్మాల. అందుకే విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని కూడా మనకు తెలుసు. మత్తయి సువార్త 21:22 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. సో మనం ఏం అడిగినా కానీ చిత్తానుసారంగా అడిగి అవి మనం పొందినామని నమ్మితే అవి మనకు ఖచ్చితంగా అనుగ్రహింపబడతాయని మనము విశ్వసించాల. మూడవదిగా యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. సో మనం అడిగేది ఎట్లుండాలంటే మన తండ్రిని మహిమపరిచేటట్లు ఉండాల. అది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము అర్థం చేసుకునే ఈ ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యతలో ఇందాక మనము గెత్సెమనే తోటలో గమనించినట్లు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. మరి ఈ ఆత్మను ఎట్లా బలపరుచుకుంటాం, ఎట్లా మనము ఈ ప్రార్థనతో మనల్ని మనం సంసిద్ధం చేసుకొని దేవునికి దగ్గరై రహస్యమందు చూచుచున్న తండ్రి మన ప్రార్థనా విజ్ఞాపనలను విని వాటిని మనకు ఆన్సర్ లేదా ప్రతిఫలం దయచేస్తాడు, లేదా మన ప్రార్థనలకు జవాబు వస్తుంది అని మనము ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-18 అక్కడ మనకందరికీ తెలిసినట్టు మనం ధరించుకోవాల్సినటువంటి సర్వాంగ కవచం గురించి ఉంటుంది. ఆ సర్వాంగ కవచము ధరించుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఆత్మ యొక్క బలము వస్తుంది. మనకు శరీర బలహీనతలు ఉన్నప్పటికీ ఆత్మ బలపడి దేవునితో పాటు ఉండే భాగ్యాన్ని మనకు ఉంటుంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ఎందుకు ధరించుకోవాలంటే 13వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో ఇది ఎందుకు ధరించుకోవాలంటే మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ లోకంలో శారీరకంగా ఆత్మీయంగా అప్పుడప్పుడు మనం బలహీనులమైతే ఆ బలహీనత నుంచి బయటపడి బలవంతులయ్యి నిలదొక్కుకోవడానికి అవసరమైనదే ఈ సర్వాంగ కవచము. అయితే మనము వినాలా అనేటట్లు చేయాల్సిన ప్రార్థనలో మనము ఉండవలసిన ఎలిమెంట్ ఏమి అని ఒకసారి చూస్తే 141వ కీర్తన 2వ నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నువ్వు దృష్టికి అంగీకారములగును గాక. సో మన ప్రార్థన ఎట్లుండాలంటే ధూపంలాగా, నైవేద్యంలాగా. ధూపము, నైవేద్యము ఇవన్నీ మనల్ని మనము దేవునికి సమర్పించుకోవడానికి సూచనగా ఉంటాయి.
అట్లా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు, మన విన్నపములకు, మన మొరలను, ఏదైతే మనం ఇందాక యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో గమనించినామో, నీవు పిలువగా అంటే మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాము అంటే దేవుడు మనం మాట్లాడేది వింటున్నాడా లేదా, ఆయనను వినేటట్లు చేసుకోవటమే మన యొక్క కర్తవ్యం. సో అప్పుడు మనము పిలిచినప్పుడు యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. సో ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉండాలా, యథార్థం ఉండాలా, మితంగా ఉండాలా, రహస్యమందున్న తండ్రికి కనిపించేటట్లే ఉండాలా, ఆయన చిత్తానుసారంగా ఆయనకు మహిమ కలిగేటట్లు అడగాల, మనం అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలా. అప్పుడు మన ద్వారా, మన ప్రార్థన ద్వారా తండ్రి మహిమపరచబడతాడు అని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, మీరు పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నాకు మొరపెట్టుదురేని అంటే మామూలుగా మాట్లాడడం కంటే దేవుడు తప్ప మన జీవితంలో ఇంకా దిక్కు లేదు అన్నప్పుడు చేసేదాన్ని హయ్యర్ లెవెల్ ఆఫ్ క్రైను మనము మొర అని అంటాం. సో ఆ మొరను దేవుడు ఖచ్చితంగా వినాలా అంటే మనం ఆయనను రిక్వెస్ట్ చేసుకోవాలా, ఆయనను వెతకాలా అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తున్నాడు. ఇంకా సుపరిచితమైనటువంటి గాడ్స్ ఫోన్ నంబర్ అని కూడా అంటుంటాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఎప్పుడు ఇది సాధ్యమవుతుంది అంటే ఆయన అంగీకరించే విధంగా మన ప్రార్థన ఉంటే మనము మన యొక్క ప్రార్థన అంగీకరింపబడుతుంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా తను తాను అర్పించుకున్నాడు అనేది కూడా మనము గమనిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరి కుమారుడు, మనుష్య కుమారుని రూపంలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ఏం చేసినాడు? మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ, ఆయన ఉన్న దినములలో మహారోదనంతో కన్నీళ్లతోనూ మరణంలో నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మరి అంగీకరించే విధంగా కన్నీళ్లతో మనము ప్రార్థన చేస్తున్నామా లేదా? భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా? ఇవన్నీ ఉంటే యేసుక్రీస్తు అంగీకరింపబడినప్పుడు మనము, నువ్వు, నేను కూడా అంగీకరింపబడతాం. లేని ఎడల మనుషులు మెప్పు పొందేటట్టు లేదా మనుషులు మాత్రమే చూసేటటువంటి విధంగా వేషధారులు అయినటువంటి ప్రార్థనలాగా మన ప్రార్థనలు ఉన్నాయా లేదా తండ్రి అంగీకరించే ప్రార్థనగా మన ప్రార్థన ఉందా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలా. చివరిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10 నుంచి 14 వచనములలో ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనేది మనము గమనిస్తాం. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10 నుంచి 14 వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రికలో కూడా మనము చూస్తాం. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండువు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు
కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. సో మనము ఆయనకు ప్రార్థన చేస్తే, మనం పిలుస్తే, మన మొర విని ఆయన నేనున్నాను అని ఉత్తరం ఇచ్చినప్పుడు మనకు వచ్చే లాభాలు ఏమంటే, ఇందాక చదివినటువంటి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలలో ఉన్నటువంటి అనేక ఆశీర్వాదములు. అందులో ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏమంటే, నీవు యెహోవా యందు ఆనందించదవు. యెషయా 58:14. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. సో మనము ఆయన యందు ఆనందిస్తాం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నన్ను ఎక్కిస్తాడు. యాకోబు స్వాస్థ్యం మనకు వస్తుంది. ఇవన్నీ జరగాలంటే మనం చేసేటటువంటి ప్రార్థన యథార్థంగా, మితంగా, రహస్యంగా, తండ్రి చిత్తానుసారంగా, తండ్రికి మహిమ పొందేటట్లు మనం అడిగినవన్నీ నమ్మి మన ప్రార్థనలో తండ్రిని మహిమపరిచి ఇహలోక ఆశలకు ఈడవబడకుండా బలహీనులం కాక సర్వాంగ కవచంను ధరించుకొని మన ప్రార్థనలను దీపంలాగా, నైవేద్యంలాగా ఆయనకు సమర్పిస్తే మనకు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అటువంటి ఆశీర్వాదములకు మనము పాత్రలమయ్యేటట్టు మనల్ని మనము సరిచేసుకొని మన ప్రార్థన అంగీకారయోగ్యమైన ప్రార్థనగా దేవుడు చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.